వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దాపురం పర్యటనలో భాగంగా స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ పరిశుభ్రత, ప్రజారోగ్యం ప్రాముఖ్యతను వివరించారు. చెత్త, మురికి వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాలు, పట్టణాలు మరింత శుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారతాయని ఆయన చెప్పారు. పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం ఒకదాని శక్తితో ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. పెద్దాపురంలో విద్యార్థులు, మహిళలు, స్థానిక సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద ఎత్తున నడిచారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు కూడా శుభ్రతపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. ర్యాలీ తర్వాత సభలో మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించవచ్చని చంద్రబాబు పిలుపునిచ్చారు. పాతకాలి ఇప్పటి నుంచో రంగారావు మెటీరియల్ కాలేజీ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందించారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు తమ వద్దకు వచ్చి లేఖ ఇచ్చారని, ఆ లేఖను అధికారులకు పంపించామని తెలిపారు. ఇది సాధారణ ప్రక్రియ అని, ఎవరైనా తమ సమస్యను చెప్పుకునేందుకు ఎమ్మెల్యేల దగ్గరికి రావచ్చని అన్నారు. మేము లేఖలు ఇచ్చిన 14 రోజుల తర్వాతే శ్రీకాంత్ పెరోల్ మంజూరైన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే అధికారులు పలు కారణాలతో ఆలస్యంగా పెరోల్ ఇచ్చారని పేర్కొన్నారు. హోంమంత్రి ఇప్పటికే దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. పెరోల్ ఇవ్వడంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వాస్తవం కాదని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరైనా దోషులుగా తేలితే శిక్ష తప్పదని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన సూచించారు. ఒక పెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. మరి ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్ కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్ కి అర్హుడు అని. మా హోంమంత్రి హరిత గారు కూడా ఇదే చెప్తూ, ఇద్దరు ఎమ్మెల్యేల లేఖలను తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు ఇదే అవిలేష్ శ్రీకాంత్, వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. సిపిఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల రైతు కమిషన్ చైర్మన్ కోదంరెడ్డి గాఢ సంతాపం తెలిపారు.
ఆయన పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలు తమకు ఎల్లప్పుడూ మార్గదర్శకమని అన్నారు. పేదల కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, వాటిని కొనసాగించే బాధ్యత తమదేనని అన్నారు. రాజకీయ జీవితమంతా నిరాడంబరంగా గడిపి ప్రజల సమస్యల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని, ఆ లోటు పార్టీకి మాత్రమే కాదు పేద ప్రజలకు కూడా తీరనిదని అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన ఆశయాలను కొనసాగించే దిశగా పనిచేస్తామని కోదండరెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలో ఆనాడు యువ నాయకుడిగా పనిచేసే రోజులు. మేము కాంగ్రెస్ పార్టీలో నేను, వి హనుమంతరావు గారు, జయపాల్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ లో పనిచేసేవాళ్ళం. అప్పట్లో కమ్యూనిస్టు దేశాలలో యూత్ ఫెస్టివల్స్ జరిగి దేశంలో ఉండే కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసి పనిచేయాలి, దేశాన్ని అభివృద్ధి చెందాలనే సిద్ధాంతంతో కలిసి పనిచేసిన రోజులు. ఆ విధంగా పనిచేయడం వల్ల పబ్లిక్ సెక్టారు, పారిశ్రామిక రంగం కానీ వ్యవసాయ రంగం కానీ బాగా అభివృద్ధి చెందింది. దీనికి కారణం సురవరం సుధాకర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ పార్టీతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అలయన్స్ పెట్టుకోవడం వల్ల యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ యూపీఏ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర లెఫ్ట్ పార్టీల వాళ్ళు కూడా చేసిండ్రు. దానివల్ల ఏమైంది, ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉచిత విద్యుత్తు వచ్చింది కూడా అదే సందర్భంలో. కాబట్టి దేశంలో ఎప్పుడెప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసి ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు అనేకమైన సంస్కరణలు వచ్చినాయి. ఈ సంస్కరణలో భాగంగా సురవరం సుధాకర్ రెడ్డి గారిది కూడా ప్రముఖ పాత్ర ఉంది. వారు ఎంపీగా 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు నల్గొండ నియోజకవర్గం గెలిచినప్పుడు కూడా నాకు బాగా అనేక విషయాలలో మా ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా తోడ్పడ్డాడు. ఏదేమైనా వారి మరణం కమ్యూనిస్టు పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా లోటే, దేశానికి కూడా పెద్ద నష్టం జరిగింది. వారికి నేను వారి మరణం పట్ల తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ మంత్రిపై ఘాటుగా స్పందించారు. మంత్రి రాసలీలల గురించి టీవీ డిబేట్ లో వారి పార్టీ ప్రతినిధి బయటపెట్టారని అన్నారు. పెద్ద హోటళ్లలో తాగి తందనాలు ఆడేవారని, మహిళలను ప్రలోభాలకు గురిచేసి లొంగ తీసుకునేవారని ఆరోపించారు. గతంలోనూ హైదరాబాద్ లో ఈ మంత్రిపై ఇలాంటి వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. పదవులు వస్తాయని నమ్మించి మహిళలతో అనుచిత సంబంధాలు పెట్టుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయం టీడీపీ, జనసేన నేతలకు కూడా బాగా తెలుసని భూమన అన్నారు. ఒక పక్క ప్రజల ముందు నీతులు మాట్లాడి మరోవైపు అశ్లీల ప్రవర్తనకు పాల్పడడం మానవత్వానికి విరుద్ధమని విమర్శించారు. ఇలాంటి నేతల్ని ప్రజలు ఎలా సహించగలరని ప్రశ్నించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో జరిగినటువంటి చర్చా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, ఎన్బి సుధాకర్ రెడ్డి గారు ఒక పెద్ద సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టినారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఇతర ఏ రకమైనటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినటువంటి విషయం కాదు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడినటువంటి మాట. ఒక మంత్రి రాసలీలల గురించి, నేను ఎవరిని మంత్రుల్ని కలవటానికి కూడా వెళ్ళలేకపోతున్నాను, అంత అసహ్యంగా ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో దిగేటువంటి ఆ మంత్రి తనతో పాటు ఓ పక్క రూమును బుక్ చేసుకుని అక్కడ ఆయన తాగి తందానాలాడుతూ రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ఆయనే బయట పెట్టడం జరిగింది. అందులో మహిళలతో ఆయన రాసలీలలు చేస్తున్నారు అన్నటువంటి విషయం. తిరుపతంతా కూడా దీని మీద చాలా రోజులుగా తెలుగుదేశం, జనసేన పార్టీలలో చాలా పెద్ద ఎత్తున అంతర్లీనమైనటువంటి చర్చ ఇది. దీని మీద ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఆయనే ఒక బాంబు పేల్చినారు. ఏ మంత్రులకైతే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చేసేటువంటి పొరపాట్లను సరిదిద్దటానికి మీరు ప్రయత్నం చెయ్యాలని చెబితే
ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రే ఆయన మీద గతంలో కూడా హైదరాబాదులో ఆయన రాసలీలల గురించి చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలోనే చాలా పెద్ద వార్త వచ్చింది. ఆయన మన జిల్లాకు చాలా రెగ్యులర్గా వచ్చేటువంటి మంత్రి, వస్తాడు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున రాళ్లు వేసి పోతూ ఉంటాడు. చాలా నీతిమంతుడైనట్టుగా వైఎస్ఆర్ పార్టీ అవినీతిని గురించి చీల్చి చెండాడేటువంటి ఒక మహా ఋషిలాగా మాట్లాడి వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రిని గురించే ఎన్బి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడారని, ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్రమంతా సంచలనమైంది, తిరుపతి పట్టణం అంతా కూడా భగ్గుమంటోంది. అందరికీ తెలిసినటువంటి విషయం, నీకు ఈ తిరుపతిలో అత్యంత ప్రముఖమైనటువంటి పోస్టు నీకే ఇప్పిస్తాను అని, నన్ను నమ్ముకుంటే మీకు అన్ని పదవులు వస్తాయి అని మహిళల్ని వలలో వేసుకున్నటువంటి మంత్రి అని అందరూ కూడా కోడై కూస్తున్నారు. మరి ఆ మంత్రి ఎవరో, ఆయన పేరేంటో మనకు తెలియదు, కానీ ప్రజలకందరికీ కూడా తెలుసునట. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్లకు ఆయన ఎవరో కూడా చాలా స్పష్టంగా తెలుసట. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పండితుల 153వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి రామానాయుడు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రకాశం పంతుల సేవలను స్మరించారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగాలు, ప్రజాస్వామ్యానికి చేసిన కృషిని గుర్తు చేశారు. ప్రజల కోసం తన ప్రాణాలైనా త్యాగం చేసిన మహానీయుడని అన్నారు. ప్రకాశం పంతులు చూపిన మార్గంలోనే నడుస్తూ ప్రజల కోసం పనిచేయాలని మంత్రి రామానాయుడు పిలుపునిచ్చారు. జయంతి వేడుకల్లో స్థానిక ప్రజలు, నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ, ఇలా దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ, లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో, మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతోమందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియదు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతులకు సరైన మద్దతు ధరలు ఇవ్వడం లేదని, ఉద్యోగులకు వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమం పక్కనబెట్టి రాజకీయ లాభం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. చెప్పండి, ఎవరిని మప్పి పెడదామని, ఎవరు ఇంకా దోచు తినేద్దామని? మీకు సిగ్గు అనిపించట్లేదు, మీకు బాధ అనిపించట్లేదు ఈ కార్యక్రమాలకి? ఇంకా పేదవాళ్ళ గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు. మొన్న పత్రికలో చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే డిపెండెన్స్ ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని వాళ్ళు తీస్తే అర్హులు లేని తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అర్హుతున్న తీస్తే ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. నిన్న వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ ఏమి ఇచ్చారు? నోటీసులో నేను రద్దు చేస్తాను ఇచ్చారు. ఇగో నీ పేరుకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా దేశమే ఇంత వచ్చింది, వెరిఫై చేసుకొని
నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై పెడితే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. స్టేట్ అదే అరువులేని వాళ్ళని, బతుకు తీయడానికి బతుకుతున్న వాళ్ళని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం తీయడం ఇది భాగంగానా వాళ్ళు బతికెలా బతుకుతారు, ఏ రకంగా వాళ్ళ జీవన గడుస్తుంది. అంత దుర్మార్గం ఏంటిది? అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం, నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూసాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి అలా చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారండి. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకొని, ఆ సమయాన్ని తీసుకొని, ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పడం కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయానికి వెన్నెముక లాంటి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాలువల భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ఆయన ఎల్లమ్మ తల్లిని దర్శించి అనంతరం ఎల్లమ్మ చెరువును సందర్శించారు. 15 కోట్ల రూపాయలతో చెరువు సుందరీకరణ జరుగుతోందని, దాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పనులు త్వరలో పూర్తవుతాయని, పీజీ కాలేజ్ కూడా అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ది పనుల ద్వారా ప్రాంతం రైతులకు, విద్యార్థులకు లాభం చేకూరుతుందని అన్నారు. కప్పగుట్ట గాని, ఒక హరిత హోటల్ తేవడం ద్వారా గాని చెరువును అన్ని రకాల అభివృద్ధి చేసి వాటర్ స్పోర్ట్స్ సంబంధించిన విధంగా కొంత డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ఉంటున్నాం. తప్పకుండా ఎల్లమ్మ చెరువు ఒక చాలా హిస్టరీ కాకతీయుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత రాదు. అదేవిధంగా అన్నిటికీ మళ్ళీ వెన్నెముక లాంటి రైతాంగానికి ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టును కూడా పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి అందరు రైతులు కూడా గౌరవెల్లి నిర్మాణ కాలువలకు సంబంధించిన సహకరించాలని కోరుతా ఉన్నాం. 1,000 మందికి, లక్షల మందికి లాభం జరిగే అంశం కాడ కొంత 100 మందికి ఇబ్బంది కలిగిన భవిష్యత్ తరాన్ని, భవిష్యత్ రైతాంగాన్ని దృష్టి పెట్టుకుని సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీకి రంగం సిద్దమైంది. ఇద్దరు దక్షిణ భారతానికి చెందిన వారు కావడంతో ఈ ఎన్నికను సౌత్ వర్సెస్ సౌత్ పోటీగా పిలుస్తున్నారు. రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు. నామినేషన్ల పరిశీలనలో వీరిద్దరి పత్రాలు ఆమోదించబడ్డాయి. ఎన్డీఏ రాధాకృష్ణన్ కు అనుభవజ్ఞుడైన కలంకం లేని నాయకుడిగా ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం సుదర్శన్ రెడ్డి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కీలక తీర్పులు ఇచ్చిన ధైర్యవంతుడని ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పోలీసుల మీద తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పౌరుషం ఉన్న వాళ్లు గాజులు పెట్టుకుని కూర్చోరని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నా భయపడలేదని గుర్తు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సార్ మా మీద కేసులు అవుతున్నాయి. ఇలా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరి మీద 10 కేసులు, 15 కేసులు అయినాయి. మరి ఆ రోజు భయపడని వాళ్ళు ఇవాళ ఎందుకు భయపడతారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడితే మనం భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వచ్చేది కాదు. పోలీసులకు నేను మొన్ననే చెప్పిన ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు అచ్చంపేట ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీకి కంఠం కప్పుకొని పని చేయమాకండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం మీరు న్యాయం చూసి మీరు కేసులు పెట్టండి. ఎవరో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఓటరుగా, ఒక తెలంగాణ ప్రాంత పౌరుడిగా అతను స్వేచ్ఛను బహిర్గతం చేస్తే పొద్దునే 6 గంటలకు 4 గంటలకు వచ్చి పోలీసులు ఇంటి ముందు నిలబడిపిస్తే అది ఎవరి కొరకు పనిచేస్తున్నారు? పోలీసులు ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ప్రజలకు పనిచేస్తున్నారా? ప్రజల కొరకు పనిచేస్తలేరు, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ పోలీసులు.
ఎన్ని రోజులు పనిచేస్తారు? అది ఎంతవరకు ప్రజలకు అన్నీ అర్థమైపోయింది. అందుకే నేను చెప్పిన ఖబర్దార్ జాగ్రత్త. ఈ నాగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం ఖాయమని చెప్పిన అంత ఊరి వదిలేదు ఏం లేదు. ఏం చేస్తారు? కావాలంటే 2 కేసులు పెడతారు నా మీద, జైలు పెడతారు. మీ కొరకు జైలుకైనా పోనీ రెడీగా ఉన్నా. ఏం భయపడేది లేదు. అంత గాజులు పెట్టుకొని ఎవరు కూర్చోలే. ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ పౌరుషం తెలిసిన వాళ్ళం. అందుకని ఎవరికి భయపడడం లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది, అధర్మం వాళ్ళ వైపు ఉంది. చివరికి గెలిచేది ధర్మం, ఓడిపోయేది అధర్మం. తప్పకుండా అధర్మం వాళ్ళు పక్కన ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా రేపు వాళ్ళు ఓడిపోవడం ఖాయం. అందుకే మీరు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నన్ను సంప్రదించండి. మనోహరన్ ఉన్నాడు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనర్హత వేటు స్పీకర్ పరిధిలో ఉందని తెలిపారు. రాజ్యాంగ పరిమితులలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది గౌరవించాల్సిందేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, రాజకీయ విభేదాలు ఉన్నా రాజ్యాంగాన్ని మించకూడదని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలవాలంటే స్పీకర్ నిర్ణయాలు చట్టబద్దతతో ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. డెఫినెట్లీ ఇప్పుడు స్పీకర్ గారి పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఈజ్ ఎట్ ఇట్. ఆయనకు ఉన్నట్టు ఒక బాధ్యత, కర్తవ్య నిర్వహణ కొరకు ఏది ఇస్తుందో ఆయన విధుల నిర్వహణ భాగంగానే ఆయన చర్యలు చేపడుతున్నాడు. లెట్ us see. డెఫినెట్లీ ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను గౌరవించాలి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం ఫర్ ఎనీబడి. ఎనీ ఇన్స్టిట్యూషన్ కవర్స్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది కేంద్ర ప్రభుత్వమే కానీ, రాష్ట్ర ప్రభుత్వమే కానీ, ఇలా ప్రభుత్వాలకు తోడేదైతుందో ఇవాళ నిర్మింపబడుతున్నట్టుగా ప్రతి వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ నిబంధనల పరిధిలోనే పనిచేయడం జరుగుతుంది. లెట్ us see ఏదైనా దాని పరిధిలోనే పనిచేయాలి. మంత్రి తుమ్మల రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఎండీని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరా ఆలస్యంపై చర్చించి వెంటనే సరఫరా చేయాలని కోరారు. ఎండీ కూడా త్వరలోనే యూరియా సరఫరాలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు చర్యలు వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. విజయవాడ 1 టౌన్ రథం సెంటర్లో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ నేత మైలవరపు వీరబాబు, బీజేపీ నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మధ్య మాటల తూటాలు, తోపులాటలు జరిగాయి. బీజేపీ నాయకులు వీరబాబును నెట్టేసి బూతులు పలికారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
నువ్వు దెమ్మ చేయొద్దు, నువ్వు వచ్చి మాట్లాడు మాట్లాడు వచ్చి మాట్లాడు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్తకుప్పలు పేరుకుపోయి దోమల ప్రబలనంతో డెంగూ, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. పల్లెల నుండి హైదరాబాద్ వరకు ప్రజలు పారిశుద్ధ్యం లోపంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. యావత్ తెలంగాణ ఈ రోజు గమనిస్తే ఎక్కడ చూసినా చెత్త, మురికి, కంపు, విపరీతమైనటువంటి దోమలు, విపరీతమైనటువంటి డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలతో వేలాది మంది గ్రామాలే ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీడియా మిత్రులారా ఎక్కడైనా గమనించండి. హైదరాబాద్, నేను ఉదయం కూడా ఎందుకైనా మంచిది మీడియా సమావేశం పెట్టే ముందు మరి కనీసం ముఖ్యమంత్రి ఉంటున్నా, చీఫ్ సెక్రటరీ ఉంటున్నా, గవర్నర్ ఉంటున్నా హైదరాబాదు నడిబొడ్డులైనా ఎక్కడైనా బజార్లు బాగున్నాయా అని నేను పొద్దున 5 గంటలకు లేచి వాకింగ్ కొన్ని బజార్లకు వెళ్ళడం జరిగింది. అనేక కీలకమైన ప్రాంతాలు కూడా స్ట్రీట్స్ కూడా చూసాం. హైదరాబాదు నగర నడిబొడ్డు నుంచి మొదలుకుంటే మా మహబూబాబాద్ లాంటి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీతో పోల్చుకుంటే మా స్వగ్రామాల్లో చిన్న పల్లె వరకు కూడా ఎక్కడ చూసినా కూడా గత 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఇంతటి దుర్గంధమైన పరిస్థితులు మనం చూడలే. డ్రైనేజీల వ్యవస్థ బాగలేదు, పని వాళ్ళకి జీతాలు లేవు, గ్రామ పరిపాలన సంబంధించి అత్యంత కీలకమైన ట్రాక్టర్లు మనం ఇచ్చాం. ఇవాళ ట్రాక్టర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ట్రాక్టర్లు ఇవ్వలేక, వాటిని మెయింటైన్ చేయలేక, డీజిల్ ఇవ్వలేక ఇగో ట్రాక్టర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సరెండర్ చేస్తారు. ఈ ట్రాక్టర్ని మేము మెయింటైన్ చేయలేం, డ్రైవర్ జీతం మేము ఇవ్వలేం, ఈ ట్రాక్టర్ల పోషణ మేము చేయలేం, ఈ డీజిల్ మేము పోయలేమని చెప్పని ట్రాక్టర్ల సరెండర్ చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు బిల్లులు లేక మహాప్రభు బిల్లులు ఇవ్వండి మేము చేస్తున్నామని చెప్పని అక్కడ గ్రామ పంచాయతీలో పల్లెలు చూస్తున్నాం. పల్లెల్లో పడికేసిన పాలన, చేతిలో చిల్లిగవ్వలేదు, పనిచేసే గ్రామ కార్యదర్శుల సమ్మెలు చేస్తున్నారు. మాకు ఏ రకమైన పట్టింపులు లేవు, జీతాలు లేవు, మెయింటెనెన్స్ సంబంధించి ఏ రకంగా అవకాశాలు లేవని చెప్పని మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని గ్రామ కార్యదర్శులు కూడా సమ్మె బాటలు పడుతున్నారు. మనం పల్లెలో చూసాం, ప్రకృతి వనం అని పెట్టాం, మెయింటెనెన్స్ లేదు, చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేదు, పోషణ లేదు, వర్మి కాంపోస్ట్లు అయిపోయినాయి, వాటర్ ట్యాంకులు తుప్పుపట్టిపోతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల వ్యవస్థ మొత్తం మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా అంత పోయింది. డబ్బులు లేవు, ఏం చేయాలి అంటున్నారు. మేము కలెక్టర్లను అడుగుతున్నాం ఏంది దుర్మార్గం అని. మనం మా మహిబాద్ జిల్లా కేంద్రంలో తిరిగాం, ఎక్కడ స్వతంత్రం వచ్చిన కంచె కూడా అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని చూడలే. అంతటి పరిస్థితికి కారకం ఏంటి అంటే కేంద్ర నిధులు లేవు, రాష్ట్రానికి రావాల్సిన గ్రామ పంచాయతీలకు సంబంధించి కానీ మున్సిపాలిటీలకు సంబంధించి కానీ ఎన్నికలకు జరగలేదు కనుక ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన కేంద్ర నిధులు రావడం లేదు. కారణం ఏంటంటే ఎన్నికలు పెట్టకపోవడం వల్ల అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.